జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవతం తత్వదీపిక పాడ్కాస్ట్లో మీ అందరికీ సుస్వాగతం. శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామివారు సంపూర్ణ భాగవతానికి అందించినటువంటి తత్వదీపిక పుస్తకాలను యథాతథంగా భక్తులందరికీ చిన్న చిన్న పాడ్కాస్ట్లలో అంటే 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో అందించడానికి చేసే ప్రయత్నమే ఈ పాడ్కాస్ట్. ఈ 10-15 నిమిషాల్లో అందిస్తున్నటువంటి చిన్ని తత్వ అంశాలను అందరూ కూడా ఆనందిస్తూ, అనుభవిస్తూ, తరిస్తూ 10 మందితో పంచుకుంటూ ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని, ఆ పరమాత్మని అనుగ్రహంతో మీ అందరికీ ఈ విషయం అందుకొని ఆనందించే ప్రయత్నం చేస్తారని భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీ పరాశర పుత్రుడగు వ్యాస భగవానుడు ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ పరాశర పుత్రుడగు వ్యాస భగవానుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అంశచే అవతరించినాడు. అతనిని బాదరాయణుడు అని కూడా వ్యవహరింతురు. ఏ దోషములను అంటనివాడును, సమస్త కళ్యాణ గుణములు కలవాడును అగు పరబ్రహ్మము కారుణ్యముచే బ్రహ్మ మొదలు తృణము వరకు గల భూతములను సృజించినాడు. అందు దేవతలు, మనుష్యులు, తిరియక్కులు, స్థావరములు అని 4 విధములకు శరీరములతో జీవులున్నారు. స్త్రీ పురుష భేదముతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ విభాగముచే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ భేదముచే జగత్తు అనేక భేదములు కలిగి ఉన్నది. ఈ జగత్తులో భగవానుడు తనను ఆరాధించి కర్మబంధమును వీడి మహదానందధామమగు తనని చేరుటకు ఈ శరీరములను ప్రసాదించినాడు. వారి నడువడి వారికి తెలియజేయుటకు వారు పొందదగిన ధర్మ, అర్థ, కామ, మోక్ష రూప చతుర్విధ పురుషార్థములకు సాధనములను ఎరింగించుటకు చతుర్ముఖ బ్రహ్మ నుండి పరంపరలో వేదములను ప్రసాదించినాడు. వేదములు భగవాను నిశ్వాసం వలె అప్రయత్నముగా అంతకు ముందున్నవే బయలువడినవి కానీ పురుష ప్రయత్నముచే రచించబడినవి కావు. శరీరములను ఇచ్చి పొందవలసిన పురుషార్థములను పొందుటకు తగిన జ్ఞానమును అందచేసినను మానవులు తమ తమ కర్మవాసనల ప్రాబల్యముచే వాని అనుసరించి ప్రవర్తించుచు బుద్ధులకు తగినట్లు కర్మలను చేసి గర్భవాసమును, జన్మ జరామరణములను పొందించి సాంసారిక దుఃఖములను అనుభవించుచు వేదార్థములను ఎరుంగక చెడిపోచున్నారు. అట్టి ప్రాణికోటిని చూచి
భగవానునికి మనసులో కృప కలిగింది. వారిని ఎట్లయినను జీవితంలో ఉన్నతమైన స్థితిని పొందినట్లు చేయవలనని సంకల్పించినాడు. వారికి వేదమును వసంగినాడు. ఆ వేదము 2 భాగములు. మొదటి భాగము దుఃఖములను తొలగించుకొని సుఖముగా జీవించుటకు చేయదగిన కర్మలను ప్రతిపాదించను. రెండవ భాగము జీవుడు తానెవరో తానెరింగి తాను పొందవలసిన ఆనంద స్వరూపుడకు భగవానుని ఎరింగి వానిని పొందుటకు ఉపాయమేమో వాని స్వరూపమెట్టిదో ప్రతిబంధకమేమో వేదము పొందుటచే కలిగడు లాభమేమో ఎరింగించెడి జ్ఞానమును వివరించింది. వేల కొలది తల్లిదండ్రుల కంటే మనపై వాత్సల్యం కలది. కానీ ఆ వేదం ప్రతిపాదించిన జ్ఞానమును మానవులకు ఎరుంగుటకు శక్తి చాలదు. అప్పుడు భగవానుడే వ్యాసుడే అవతరించి ఆ వేదమునకు వ్యాఖ్యానం వ్రాయవలనని సంకల్పించి తన శిష్యుడగు జైమినిచే వేదములోని పూర్వభాగమగు కర్మకాండమునకు వ్యాఖ్యానం వ్రాయించెను. దానిని పూర్వమీమాంస అంటారు. జ్ఞానమును ప్రసాదించడి వేదములోని ఉత్తర భాగమునకు తానే వ్యాఖ్యానము చేయదలంచి బ్రహ్మసూత్రములను పేరుతో వివరించెను. దానిని ఉత్తర మీమాంస అంటారు. అందు సూక్ష్మమైన విషయములను సామాన్యులు ఎరుంగలేరని విస్తరించి స్పష్టంగా చెప్పవలనని పూర్వభాగ వివరణముగా పంచమ వేదమని ప్రసిద్ధి చెందిన శ్రీ మహాభారతమనడి ఇతిహాసమును తాను రచించాను. ఉత్తర భాగము జ్ఞాన భాగము కనుక ఉపనిషదర్థమును వివరించు శ్రీమద్భాగవతమనడి పురాణమును కూడా తాను రచించాను. ఈ భాగవతము పురాణములలో అత్యంత శ్రేష్టమైనది. ఇది పరమ సాత్వికమైన పురాణం. ఇది అశేష జగత్తున పరమ నిశ్రేయసమును కోరెడి వారందరూ అధ్యయనము చేయదగినది. వ్యాసులవారు తమ కుమారుడగు శ్రీ శుకులకు అధ్యయనము చేయించిరి. శ్రీ శుకయోగి పరీక్షిత్తునకు ప్రవశించుటచే లోకమున ప్రచారములు వచ్చుటచే భాగవతమును శ్రీ శుకయోగియే రచించనని కొందరు భావింతురు. కానీ బహుపురాణ ప్రావీణ్యముచే శ్రీ వ్యాస భగవానుడే దీన్ని రచించనని పెద్దలు నిర్ధారించినారు. భాగవతము 18,000 శ్లోకములు గల గ్రంథం. ఇందు 12 స్కంధములు, హయగ్రీవ బ్రహ్మ విద్య, వృత్రవధ ప్రతిపాదింపబడినవి. ఈ భాగవతము గాయత్రీ మంత్రముతో ఆరంభించబడినది. ఆ విషయాన్ని వచ్చే పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.